హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి శ్రోత కాని వాడు వక్త కాలేడు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఈ లోకంలో గొప్పగా మాట్లాడేవారు ఎందరో ఉన్నారు. వారు మాట్లాడే ముందు ఎంతో వినేవారుగా ఉన్నారు. ఈ ప్రపంచం నడుస్తుంది మాటలతో, కానీ ఆ మాటలకు విలువ తెచ్చేది వినడమే. మనం చెప్పే ప్రతి మాట వెనక ఒక ఆలోచన, ఒక భావన, ఒక పాఠం ఉంటుంది. ఒక గొప్ప వక్త అవ్వాలి అంటే ముందుగా గొప్ప శ్రోత కావాలి. శ్రోత కానివాడు వక్త కాలేడు. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి మొదట మాట్లాడడం కాదు, వినడమే నేర్చుకున్నాడు. తల్లి గొంతు, తండ్రి పలుకులు, ఇంటిలోని శబ్దాలు ఇవన్నీ అతని మనస్సులో ఉండిపోతాయి. వింటేనే భాష వస్తుంది. భాష వస్తేనే భావం తెలుస్తుంది. భావం తెలిస్తేనే బంధం బలపడుతుంది. వినడం అంటే నిశ్శబ్దంగా ఉండటం కాదు, మనసుతో, ఆత్మతో వినడం. మాటల వెనక ఉన్న భావాన్ని గ్రహించడం. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉంటే సరిపోదు. వారి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన జీవితంలో నిజమైన మార్పు వినడం నుంచే మొదలవుతుంది. ఒక విద్యార్థి గురువు చెప్పేది బాగా వింటేనే విజ్ఞానాన్ని సంపాదించగలడు. ఒక కొడుకు తండ్రి జీవితాన్ని గమనించి తండ్రి చెప్పేది వింటేనే కుటుంబ విలువలు తెలుస్తాయి. భార్యాభర్తలు ఒకరి మాటలు మరొకరు వింటేనే వారి మధ్య ప్రేమ బలపడుతుంది. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా వీరంతా ముందు వినడం నేర్చుకున్నవారే. ఆ తరువాత వారి మాటల ద్వారా ప్రపంచానికి మంచి మార్గాన్ని చూపించారు. వినడం అనేది ఒక గొప్ప గుణం. ఇది ఓపిక, పట్టుదల మరియు గౌరవాన్ని సూచిస్తుంది. మనం ఎంత ఎక్కువగా వింటామో అంత బాగా అర్థం చేసుకోగలుగుతాం. వింటే నేర్చుకోవచ్చు, నేర్చుకుంటేనే ఉపన్యసించగలం. గొప్ప ఉపన్యాసకులు, గొప్ప నాయకులు, ఉపాధ్యాయులు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓ మంచి శ్రోతగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారే. ఇప్పటి సమాజంలో అందరూ మాట్లాడేవారే ఉన్నారు, వినేవారు లేరు. చెప్పాలనిపిస్తుంది, కానీ ఎదుటివాళ్ళు చెప్పేది వినాల్సిన అవసరం అనిపించదు. దీని ఫలితంగానే మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. పిల్లలు చెప్పేవి తల్లిదండ్రులు వినటం లేదు. తల్లిదండ్రులు చెప్పేవి పిల్లలు అర్థం చేసుకోవటం లేదు. వినడం అంటే నిశ్శబ్దంగా ఉండటం కాదు, మనస్సుతో అర్థం చేసుకోవాలి. ఒక గొప్ప వక్త కావాలి అంటే ముందు ఒక గొప్ప శ్రోత కావాలి. ఎందుకంటే శ్రవణమే విజ్ఞానానికి తొలిమెట్టు. మాట్లాడే ముందు వినండి, అప్పుడు మీరు చెప్పేది విలువైనది అవుతుంది. ఎందుకు ఈ కాలంలో యువత రోడ్డెక్కుతున్నారు? ఎందుకు సంబంధాలు దెబ్బతింటున్నాయి? ఎందుకు తల్లిదండ్రులు పిల్లలతో గ్యాప్ ఫీల్ అవుతున్నారు? వీటన్నింటికీ ప్రధాన కారణం ఒకరు చెప్పేది ఇంకొకరు వినకపోవడమే. చివరగా ఒక మాట: వినదగునెవ్వరు చెప్పినా వినినంతనై వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఎవ్వరేం చెప్పినా వినాలి. అలా వినగానే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారే బుద్ధిమంతులు అనేది సుమతి శతకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.